నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ 4వ సంవత్సరం 203వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖానా వద్ద రోగులకు వారి బంధువులకు అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి 15 రోజుల పాటు డాక్టర్ చంద్రారెడ్డి సౌజన్యంతో అల్పాహారం అందజేయడం జరుగుతుందని, ఈరోజు డాక్టర్ చంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా అల్పాహారంలో అరటి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రారెడ్డిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ పరమేశ్వరాచారి, లయన్ నేతి శ్రీనివాస్, లయన్ డాక్టర్ చంద్రారెడ్డి, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ టీచర్ సత్యనారాయణ, లయన్ భాస్కర్, లయన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా ముందు జరగాలి, ముందు తీసుకోవచ్చు. నెల మధ్యలోకి నువ్వు రాయ ఎవరితో లేదా? ఈరోజు నా జన్మదిన సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన లయన్స్ సభ్యులు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనం తోచిన దాంట్లో మనము ఉన్న దాంట్లో కొంత మనము సోషల్ సర్వీస్ కోసం వాడడం అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో మన సంపాదనలో అట్లీస్ట్ నేనైతే ఈ బర్త్డే సందర్భం నిర్ణయించుకుంది ఏంటంటే అట్లీస్ట్ నా సంపాదనలో 10% అయినా సోషల్ సర్వీస్ కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఇతరులకు కూడా అలా చేయాలని నేను కోరుచున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చాలామంది ఫీల్ అవుతుంటాం, అంటే పెద్ద పెద్ద అమౌంట్ ఇవ్వడం, మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉన్నాడు 1 లక్ష ఖర్చు పెట్టడం అనేది సహజమే. కానీ 100 రూపాయలు ఉన్నాడు కూడా 10 రూపాయలు ఇవ్వాలనుకోవడం చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళకన్నా వీళ్ళే గొప్ప వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత ఒక ముద్ద పక్కలోకి పెట్టాలనేది పెద్ద చాలా గొప్ప విషయం. కాబట్టి ఎవరు కూడా తక్కువ మన సహాయం అనేది తక్కువ చిన్నది పెద్దది అనేది కాదు, చిన్నదైనా కూడా గొప్ప సహాయమే అవుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి అందరం కూడా ఎంత వీలైతే అంత సహాయం చేస్తూ పేదోళ్ళకు, నేను మెయిన్ అంటే 3 విషయాల్లో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ఏంటంటే ఆరోగ్య విషయం ఒకటి, మనము ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్, న్యూట్రిషన్ అనేది కూడా మన లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మిత్రులు డాక్టర్ గారు శ్రీ ఊడం చంద్రారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ గజ్వేల్ పట్టణం లోపల 2007-8 సంవత్సరానికి ఇక్కడ లయన్స్ క్లబ్ ప్రారంభించడం జరిగింది. మేమంతా కలిసి ఈ 17 సంవత్సరాలుగా మరి పేదలకు, ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది ఒక 5 అంశాల లోపల ఇది సేవ చేస్తూ ఉంటుంది. డయాబెటీస్, ఐ టెస్టింగ్, క్యాన్సర్ అవేర్నెస్, ఫుడ్, ఇది హంగర్ రిలీఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ 5 అంశాల మీద ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల లోపల ఈ సేవలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా గజ్వేల్లో 17 సంవత్సరాలుగా ఈ సేవా రంగం కొనసాగుతుంది. మరి ఈ బర్త్డే కార్యక్రమము పేదల మధ్య జరుపుకుంటున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ తరఫున మరి చంద్రారెడ్డి గారు, లయన్స్ క్లబ్ చంద్రారెడ్డి సార్ గారు, ఆయన
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద పేదల మధ్యలో మా లయన్స్ క్లబ్ సభ్యుల మధ్యలో బర్త్డే చేసుకోవడం మాకు అభినందనీయం. సార్ అవసరం అనుకుంటే ఏ గుడికో ఎక్కడనో తిరుపతో వేరే దేవాలయాలకు పోయి చేసుకునే వ్యక్తి కాబట్టి ఆయన మా మధ్యన చేసుకోవడం మాకు అభినందనీయం. వారికి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరియు ఇటువంటి కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ సభ్యులు ఎవరైనా సరే బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇంకేమైనా తల్లిదండ్రుల పేరు మీదనో తాత అమ్మల పేరు మీదనో చేసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సెక్రటరీ అజయ్ కుమార్ రెడ్డి మరియు ట్రెజరర్ దొంతుల సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీ